క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి యొక్క అద్భుతాలు చూస్తుంటే ఎంత ఆనందము, ఎంత విశ్వాసము. ఈరోజు మనం చూడబోతున్న అద్భుతం పోర్చుగల్ దేశపు యువరాణి మరణము నుండి జీవమునకు స్వస్థత. దైవ బిడ్డలారా, పోర్చుగల్ దేశపు రాణి తారాక్సియా రాణి, ఆమె బిడ్డ అల్దోనియాసియా. ఈమె దైవభక్తురాలు. పోర్చుగల్ దేశపు యువరాణి తారాక్సియా రాణి చాలా దైవభక్తురాలు. పునీత అంతోని వారంటే ఎనలేని ప్రేమ, ఎక్కడలేని భక్తి, గౌరవం చూపిస్తుండేది పునీత అంతోని వారంటే. ప్రియులారా, ఆమె బిడ్డ అల్దోనీసియా అనారోగ్యంతో అస్వస్థతకు గురి అయింది. ఇంకేముంది, అందరూ చేతులెత్తేసినటువంటి సమయం, చనిపోతున్నటువంటి రోజు, ఇంకా అందరూ కూడా చనిపోతుంది, ఈరోజే చివరి రోజు అని ఎవ్వరు కూడా ఆశలందరూ వదిలేసుకొని ఆ దేశపు రాణి తారాక్సియా రాణి పునీత అంతోని వారికి భక్తి ప్రపత్తులతో ప్రార్థన చేస్తుంది. ఓ అంతోని వారా, త్వరగా రండి, నా బిడ్డ చనిపోకముందే వచ్చి స్వస్థతపరచండి. మీరు ఈ దేశంలో పుట్టినారు కాబట్టి మీ శక్తివంతమైన ప్రార్థనతో నా కూతుర్ని బ్రతికించండి. నాకు తెలుసు, నేను విశ్వసిస్తున్నాను, మీరు చేయగలరని అని ఆ రోజు నిద్రలోకి వెళ్ళారు. ప్రియులారా, అర్ధరాత్రి యువరాణి గాఢ నిద్రలోకి వెళ్ళింది. అదుగో ఆ గాఢ నిద్రలో పునీత అంతోని వారు దర్శనమిచ్చి ఆ యువరాణిని అడుగుతున్నారు, అల్దోనీసియాని, అమ్మా, నేను నీకు తెలుసా, నేను పునీత అంతోని వారిని, నీకు 2 కోరికలు అడుగుతాను, ఏదో ఒకటే ఎంచుకో. ఒకటోది, ఉత్తరి స్థలములో బాధలు లేకుండా తిన్నగా స్వర్గానికి నాతో పాటు వస్తే తీసుకువెళ్ళిపోతాను, లేదా నీకు శారీరక స్వస్థత కావలిస్తే శారీరక స్వస్థత ఇస్తాను, మీ అమ్మగారితో మరలా నీవు జీవించవచ్చు అని చెప్పారు. ఆ బిడ్డ అల్దోనీసియా, అంతోని వారా, నాకు శారీరక స్వస్థతనివ్వండి అని ప్రార్థన చేసింది. ఇంకేముంది, వెంటనే అంతోని వారు చేతులుంచగా ఆమెకు స్వస్థత కలగడం, ఆ నిద్రలోనే అతను అంగీని పట్టుకొని, అమ్మా రండి రండి, పునీత అంతోని వారు ఇక్కడే ఉన్నారు అని పిలవటం ఎంతో ఆశ్చర్యం. ప్రియులారా, ఈ లోపల దేశపు రాణి తారాక్సియా రాణి సైనికులు పరిగెట్టుకొని ఆమె రూముకి వెళ్ళగా ఆమె సంతోషంగా లేచి గంతులు వేస్తూ ఉంది, స్వస్థతకు చేకూర్చింది. ఆమె చెప్తుంది, నన్ను స్వస్థపరిచిన వారు పునీత అంతోని వారే. క్రీస్తు నామములు శుభములు. ప్రియులారా, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను